హిందూ బంధువులకు నమస్కారం. నిన్నటి రోజు పెరుమాండ్ల సంకీస అనే గ్రామం డోర్నకల్ మండలంలో ఉంది. అక్కడ ముత్యాలమ్మ దేవాలయంలో ముస్లిం వ్యక్తి దూరి అమ్మవారి తలని అలాగే చేతుల్ని బలమైన దానితో కొట్టి విరగొట్టి అక్కడ కూర్చొని ఖురాన్ చదివి వెళ్తుంటే అక్కడున్న గ్రామస్తులు పట్టుకొని పోలీసులకు అప్పచెప్పారు. ఇప్పుడు దీని తర్వాత జరిగే స్టోరీ నేను చెప్తాను. అతనికి మతిస్థిమితం లేదు కాబట్టి అలా ప్రవర్తించాడు అని సో కాల్డ్ సెక్యులర్ రాజకీయ నాయకులందరూ అతని వెనుక వత్తాసు వస్తారు. మీ అందరికీ ఒక చిన్న క్లారిటీ ఏంటంటే ఇప్పుడు ఈ వీడియో చూడండి. ये भाई साहब हैं, हम किसी के खिलाफ नहीं होते हैं। ये गाड़ी है, ये गाड़ी लेके जा रहा है कहीं श्रीनगर, ठीक है। और पहले नाम पूछूंगा, नाम क्या तेरा भाई? मुदस्सिर नाम इसका। फिर लोग बोलते हैं कि भाई दूसरी कम्युनिटी को आप टारगेट करते हो, ये करते हो। ये शारदा माता का मंदिर गेट देखो आप, ये शारदा माता का मंदिर, ठीक है। और ये बंदा गाड़ी लगा के शारदा माता मंदिर के गेट के अंदर ऊपर को पेशाब कर रहा है। ये आदमी शारदा माता मंदिर के अंदर गेट पे खड़ा होकर माता रानी की तरफ मुंह करके पेशाब कर रहा है। अब मुझे बताइए, ఈ వీడియోలోని వ్యక్తి పేరు ముదస్సిర్ అతనే చెప్పాడు. అతను ఉత్తరాఖండ్ నుండి కాశ్మీర్కి లారీ తీసుకెళ్తున్నాడు లోడ్. అతను ఆ లారీ నడుపుతూ అతనికి మూత్ర విసర్జన చెయ్యాలి అనిపించినప్పుడు ఒక ప్రదేశంలో ఆపాడు. ఆ ప్రదేశం ఏంటంటే మన శారదాదేవి ఆలయం. ఆ శారదాదేవి ఆలయానికి మెట్లు కట్టి ఉన్నాయి. ఆ మెట్ల పైకి వెళ్తే శారదాదేవి ఆలయం ఉంటుంది. ఇతను ఆ మెట్లకి ఎదురుగా నిలబడి శారదాదేవి ఆలయం వైపు పైకి మూత్ర విసర్జన చేస్తున్నారు. అక్కడున్న వాళ్ళు పట్టుకున్నారు. ఆ వీడియోలో మీరు చూశారు. ఇప్పుడు అక్కడ మన సెక్యులర్ రాజకీయ నాయకులు వెళ్ళి ఏమంటారంటే అతనికి చదువు రాదు కాబట్టి అది దేవాలయం ఆయన చదవలేకపోయాడు కాబట్టి అతన్ని వదిలేద్దాం, అతనికి పాపం చదువు రాదు, నిరక్షరాస్యుడు అంటారు. సరే చదువు రాదు కానీ ఒక దేవాలయము మెట్లు కనబడుతున్నాయి కదా, గుడ్డివాడైతే కాదు కదా. కాబట్టి హిందూ బంధువులందరికీ చెప్పాల్సింది ఏంటంటే మనము వాళ్ళు మారాలి అని మనం ప్రయత్నాలు చేస్తున్నాం. మీ బుర్రల్లోంచి సెక్యులర్ అనే భావజాలాన్ని తీసేసేసి మన దేశ సంస్కృతి సాంప్రదాయాన్ని నింపితే అప్పుడు అన్ని కళ్ళకి చాలా స్పష్టంగా కనబడతాయి. ఆలోచించండి. జై హింద్, జై భారత్.